నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వీరు శ్రీ విద్యకు సంబంధించి మంత్ర యంత్ర తంత్రాలకు సంబంధించి దాదాపు 100కు పైగా పుస్తకాలు రాయటం జరిగింది. అదేవిధంగా మైసూర్ అవధూత దత్తపీఠానికి సంబంధించి ఆస్థాన పండితులుగా కూడా ఉండటం జరిగింది. వారే డాక్టర్ క్రోవి పార్థసారథి గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. గురుగారు, భార్యాభర్తల విషయానికి వస్తే భార్యాభర్తలని జన్మజన్మల బంధము అని అంటూ ఉంటారు. ఎక్కువగా వింటూ ఉంటాం. దానిపైన పాటలు కూడా ఉన్నాయనుకుంటా. అంటే జన్మజన్మల బంధము అని అంటే ప్రతి జన్మలోనూ ఈ ఇద్దరు వ్యక్తులే భార్యాభర్తలుగా ఉంటారని అసలు దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చండి? లెక్క ప్రకారం అదే. ఉమ్, ఎందుకంటే పూర్వకాలంలో మనకి అనేక రకాలైనటువంటి కథలు ఉన్నాయి. ప్రత్యేకించి పురాణాల్లో కథలు చెప్తూ ఉంటాం మనం. ఆ, శ్రీ మహావిష్ణువు భూలోకంలో జన్మించాడు. ఆయన భార్య అయినటువంటి ఆ లక్ష్మీదేవి మళ్ళీ ఇక్కడ ఆయన యొక్క భార్యగా అయింది. ఇలా ఎన్ని అవతారాలు ఎత్తినా వాళ్ళు ఆ ఇద్దరే మళ్ళీ అదే పోర్షన్లో అలా పోషిస్తూ ఉంటారు తప్పించి అందులో మార్పు అనేది ఉండదు. అంటే అది దేవతల విషయంలోనైనా అది దేవతల విషయాల్లో అలా జరిగేది. ఆ, ఆ తర్వాత మానవులు కూడా అలాగే ఉన్నారు అని చెప్పేసి, ఎందుకంటే మనకి ఈ నడుస్తున్నటువంటి కాలంలో గతంలో జరిగినటువంటి కాలం అంతా కూడా సత్యకాలము అని చెప్తూ ఉంటాం మనం. ఆ, అంటే ధర్మం అనేది 4 పాదాలతోనూ నడిచేది. నీతి, న్యాయము, ధర్మము, సత్యము, ఈ 4 కూడా 4 పాదాలుగా ఉండేది అని. ఉమ్, ఆ రోజుల్లో మనం బాగా ఎక్కువగా వినే మాట ఏమంటే, ఎవరైనా ఒక మనిషి నోరు తెరిచి ఒక మాట అన్నాడు అంటే ఆ మాట జరిగేది అని కూడా మనం చాలా చోట్ల వింటూ ఉంటాం. అవునండి. అది మహర్షులకే కాదు, ఉమ్, సామాన్యమైనటువంటి మానవులు కూడా. కాళిదాసు రాస్తాడు, ఉమ్, ఇక్ష్వాకు వంశీయులు చాలా తక్కువ మాట్లాడేవాళ్ళు అంటాడు. ఆ, ఎందుకుట అంటే వాళ్ళ నోట్లోంచి వచ్చే మాట జరిగిపోతుంది. ఉమ్, అంటే అందుకని అది అవసరమైనంత వరకే మాట్లాడేవాళ్ళు, ఎక్కువ మాట్లాడేవాళ్ళు కాదు. ఆహాహా, అందుకే మనకు కూడా కొన్ని చోట్ల చెప్తారు చూడండి, రే నువ్వు అనవసరంగా పరుషమైనటువంటి వాక్యాలు మాట్లాడొద్దు అంటారు. అంటే అవతల వాడి మీద కోపం వచ్చింది, మనం గట్టిగా 2 తిట్టేసాం. మనం తిట్టేస్తే అది వాడి తగులుతుంది అని, ఉమ్, అశుభం అనేది జరుగుతుంది అని. అది సత్యకాలం. ఆ, ఆ సత్యకాలంలో ఈ భార్యాభర్త ఇప్పుడు గనక వీళ్ళు ఈ జన్మలో భార్యాభర్త అంటే వచ్చే జన్మ కూడా వాళ్ళు భార్యాభర్త అని అలాగే ఉండేవాళ్ళు అనే మనకి చెప్పడం జరుగుతుంది. అవును. ఎన్ని జన్మలు ఇప్పుడు కూడా మనకి జ్యోతిష్యం చెప్పే దాంట్లో నాడీ జ్యోతిష్యం అని చెప్తారు. ఆ నాడీ జ్యోతిష్యంలో కూడా వాళ్ళ దగ్గరికి మనం తీసుకెళ్తే, ఉమ్, ఇదిగోనండి ఫలానా జన్మలో మీరిద్దరు భార్యాభర్తలు, అంతకుముందు మీరు ఈ ప్రవరంతా కూడా వాడు చెప్తాడు ఇక్కడ. ఆ, అంటే వీళ్ళు ఒక జన్మలోనే కాదు జన్మజన్మలకి మరి భార్యాభర్తలేను అని. ఉమ్, మరి ఇప్పుడు ఈ జన్మజన్మల బంధము అనేది ఇవాళ కూడా అది కంటిన్యూ అవుతుందా, ఏమన్నా గొలుస్తు అయిపోయిందా, ఉమ్, ఉమ్, అదొకటి. చూడాలి. అది చూడాలి. అంటే వచ్చే ఇబ్బంది ఏమంటే ఈ జన్మకే అది కంటిన్యూ అయ్యి ఏడవటం లేదు కదా, వచ్చే జన్మకి ఎట్లా ఏడుస్తుంది? అంటే ఇక్కడ ఎండ్ అవుతుంది. భగవంతుడి దృష్టిలో అది ఎండ్ అసలు అవుతుందా ఇక్కడే లేదా? పగిలిపోయి మళ్ళీ ఆ బంధం వేరే ముడిపడుతోంది కదా. ఆ, ఏంటంటే నాకు తెలిసి ఇప్పుడు నాకు తెలిసినటువంటి చోటే అర్ధరాత్రి 12:30, 1 ప్రాంతాల్లో ఏదో ముహూర్తం అయింది. ఉమ్, సరే వాళ్ళు వివాహం అయిపోయింది. ఉమ్, ఆ మర్నాడు వ్రతం ఇత్యాది కార్యక్రమాలు ఏవో ఉన్నాయి. అవును. ఆ వ్రతానికి వచ్చాడు పంతులు గారు, అవి చేయించాలి అని వచ్చాడు. వచ్చేప్పటికి అంతా కూడా ఎవరికి వాళ్ళు స్తబ్దుగా ఉండిపోయారు. ఉమ్, ఏమిటి, ఏం జరుగుతోంది, వ్రతానికి ఎవరు ప్రిపేర్ అవ్వరేంటి ఏంటి అని అడిగాడు. ఆ, ఏడితే అంటే ఇంతలో పిల్ల ఉమ్, అంటే ఆ పెళ్లి కుమార్తె తండ్రి దగ్గరికి వచ్చి, నాన్న ఇంకా ఆలోచన ఏం లేదు, ఉమ్, విడాకుల కాగితాలు రెడీ చేయించేసేయండి. ఉమ్, రాత్రి 1:30కో 2కో పెళ్ళి అయింది. మర్నాడు పొద్దున్న 8ంటికి వచ్చిన విడాకుల కాగితం. మరి ఇప్పుడు ఏ రకంగా నిబంధాన్ని మేము ఎస్టిమేట్ వేసుకోవాలి? అవును. ఇవాళ రోజున ఎక్కువ బంధాలు ఇట్లాగే కనిపిస్తున్నాయి. ఎందుకంటారు గురుగారు అట్లా? చాలా ఎందుకు? ఎక్కువైపోయింది ఈ సమస్య. చాలా ఎక్కువైపోయింది. అవును. దీన్ని అసలు మనం అందులో ఆ, ఇంకొక విషయం మనం గట్టిగా చెప్పాలంటే, నా అనుభవంలో నాకు తెలిసినటువంటి విషయం, ఉమ్, ఉద్యోగం చేస్తున్నటువంటి ఆడపిల్లలు వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ ఏవి బాగుంటల్లా, ఉమ్, ఎందుకంటారు? ఎవరికి బాగుంటల్లా. ఎందుకని ప్రాబ్లం వస్తుంది? వాడు రకరకాలైనటువంటి ప్రాబ్లమ్స్ చెప్తున్నారు. ఎవరి ప్రాబ్లం చెప్పినా మనకి ఇది నిజమే కదా అని అనిపిస్తుంది. అవును. అవతల వాళ్ళు ఇబ్బంది పెట్టేస్తున్నారు. మరి దీన్ని మనం ఏం చేయలేమా? మనమేం చేయలేము. ఎందుకంటే మనం చెప్తే వినేటటువంటి వాళ్ళు ఎవరూ లేరు. ఉమ్,
వాళ్ళకి ఆ కోర్టుల చుట్టూ తిరగటమే చాలా సరదాగా ఉంది. అవును. మరి ఇంకా వీళ్ళకి జన్మజన్మల బంధం అనేది ఎలా ఉంటుంది? హ్మ్. వాళ్ళకి కావాలి అని ఇష్టపడి అటువంటి దీంతో గనక చేస్తే ఆ బాండింగ్ అనేది ఉంటే పోనీ ఏమన్నా వాళ్ళకి ఆ ఈ జన్మకి ఏడిస్తే వచ్చే జన్మలో ఆలోచించవచ్చు. అదే ఉండటం లేదు. అవును. కాబట్టి జన్మజన్మల బంధము అని చెప్పడానికి గతంలో చెప్పేవాళ్ళం కానీ ఈ రోజున మాత్రం అది ఏమీ కాదు. హ్మ్. అలా ఏం కాదు. ఇప్పుడు నాకు తెలిసినటువంటి వాళ్ళే మా ఇంటి దగ్గర ఉండేవాళ్ళు నా చిన్నప్పుడు. ఆవిడ హస్బెండ్ అని చెప్పి ఆయన ఒక స్కూల్లో టీచర్. ఆవిడ డిగ్రీ చదువుకుంది ఆ రోజుల్లో. ఉండటానికి కొంచెం స్టైలిష్గా ఉండేది. వాళ్ళకి కొంచెం ఉన్నటువంటి ఫ్యామిలీ. ఈయన డబ్బులు లేనివాడేం కాదు. హ్మ్. ఈయన బ్రాటప్ మామూలుగా మిడిల్ క్లాస్ బ్రాటప్. ఈయన అలా జరిగింది. ఆ! ఆవిడ ఒకటే చెప్పేది, దశ కొద్దీ దొరికాడు దరిద్ర మొగుడు అనేది. అది మాకు చాలా ఆ, సరదాగా ఉండేది మంచిది. హై హ్మ్. స్కూల్లో చదువుకుంటున్న రోజులు అవి. ఆయన హై స్కూల్ మాస్టరు. ఆ! మరి ఇంకా వీళ్ళకి బాండింగ్ ఎక్కడి నుంచి ఉంది? అవును. ఆవిడ ఈ మాట అంటమే కాదు, 2, 3 సార్లు ఆయనకి ఇంటికి క్రాఫ్ట్ చేయడానికి వచ్చినటువంటి ఆ క్షురకుడు ఉంటాడు కదా! ఆ! వాడితో పాటు జెండా కూడా లేపేసింది. మరి ఇప్పుడు దీనికి ఏ జన్మల బంధం మనం చెప్పగలుగుతాము? హ్మ్. ఒకసారి ఇట్లా వెళ్ళిపోతే బాంబే దగ్గర రైల్లో ఉంటే పట్టుకొని తీసుకొచ్చారు మళ్ళీని. మనం ఏం చెప్పగలుగుతాం? అంటే ఎక్కువగా చెప్పాలి అంటే మోరల్ వాల్యూస్ అనేవి తగ్గిపోయినాయి. అంతకన్నా మనం చెప్పగలిగింది ఏం లేదు. నిజం. నిజం గురుగారు. పోనీ పెద్దవాళ్ళు ఏమైనా వాళ్ళు కరెక్ట్ చేసి పిల్లలు తప్పు చేస్తే పెద్దవాళ్ళు ఏమైనా కరెక్ట్ చేసి చెప్తున్నారంటే చెప్పటంలా. హ్మ్. వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. నాకు ఇందులో ఎక్కువగా కనిపిస్తూ ఉన్నది ఏమంటే ఆడపిల్ల తల్లి యొక్క పాత్ర అనేది మీరెవరు కూడా అంజదా భావించవద్దు. ఇది నిష్కర్షంగా మనం చెప్పవలసినటువంటి విషయమే. ఆడపిల్ల తల్లి యొక్క పాత్ర చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకు గురుగారు? అంటే ఎందుకని అంటే ఆ అమ్మాయి సంపాదించే డబ్బులు తనేమన్నా విచ్చలవిడిగా ఖర్చు పెట్టుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నదో ఆవిడ అలా అలవాటు పడింది. ఇలాంటి కేసులే నాకు ఎక్కువ కనిపించినాయి. హ్మ్. వీళ్ళంతా మొదల నుంచి ఏం బాగా డబ్బులు అలా ఉన్నటువంటి వాళ్ళు కాదు. పిల్ల ఆ! ఏదో ఉద్యోగం చేస్తోంది. అసలు ఆ ఉద్యోగాన్ని ఆ పిల్లకి పెళ్లి చేయడానికి ఆ తల్లి ఇష్టపడటంలా ముందు. హ్మ్. ఎందుకంటే ఆ పిల్ల వెళ్ళిపోతుంది. మరి వెళ్ళిపోతే ఈవిడ చేతిలో డబ్బులు ఆగిపోతాయి. అంటే పరిస్థితుల గురించి ఆ పరిస్థితులు ఈ ఆర్థిక పరిస్థితుల గురించి తల్లి, తండ్రి కొన్ని చోట్ల తండ్రి కూడా. హ్మ్. ఎందుకంటే వాడు ఏదో ఉద్యోగం చేశాడు ఆయన. ఇవాళ ఏమీ ఇన్కమ్ లేదు. మరి వాళ్ళ జరుగుబాటు ఎట్లాగా? ఆ! మనకేదో సినిమాలో కూడా చూస్తాం. ఆ పిల్లకి సంబంధాలు చూస్తూ ఉన్నప్పుడు ఆ పిల్లకి చాలా మందితో కాంటాక్ట్ ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళు ప్రాపగండా చేస్తారు. ఆ! చివరికి ఎవరు ఈ ప్రాపగండా చేసేది అంటే పిల్ల తండ్రే. హ్మ్. ఎందుకయ్యా అంటే అది పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే మా జీవితం ఎట్లాగా? ఇలాంటివి ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. హ్మ్. పిల్ల తల్లి పాత్ర అనేది చాలా ఎక్కువ జరుగుతూనే ఉన్నది. అందుకని ఈ వివాహ వేదికల్లో అక్కడ చాలామంది ఓపెన్గానే చెప్తూ ఉన్నారు. యాహ్! ఇక్కడ పిల్ల తల్లి యొక్క పాత్ర అనేది చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నది. మీకు ఆడపిల్లే కాదు, మీకు కూడా మగపిల్లవాడు ఉన్నాడు. రేపొద్దున వాడికి కూడా మీరు పెళ్లి చేయాలి. హ్మ్. కొంచెం మీరు ఆలోచించి విజ్ఞతగా ప్రవర్తించండి అనేది కూడా వాళ్ళు డయాస్ మీద చెప్తూనే ఉన్నారు. హ్మ్. చెప్పినా సరే వీళ్ళు ఇలాగే చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు కొన్ని పరిస్థితుల గురించి చెప్పారు. అంటే ఇంతకు ముందు విధానానికి, ఇప్పటి విధానానికి ఒక పెళ్లి చూపుల తంతు దగ్గర నుంచి పెళ్లి అయిపోయే తంతు వరకు ఆచరించే విధానాలు ఒకప్పటి ఒకలా ఉన్నాయి. ఇప్పటి ఒకలా ఉన్నాయి. అంటే అన్నీ కలిపి ఒక రీజన్ ఇలా క్రియేట్ అవుతుందేమో అని చెప్పి నాకనిపిస్తుంది. అంటే వ్యక్తిత్వాలు ఒక్కటే కాదు. తల్లి వ్యక్తిత్వమో, తండ్రి వ్యక్తిత్వమో, కాదు. పిల్లగాందో కాదు. ఇవన్నీ కూడా ఒక భాగమేమో అని. అన్నీ కలిసే దాని ఫైనల్ రిజల్ట్ వచ్చేది అన్నీ కలిసే. హ్మ్. అన్నీ కలిసే. వాళ్ళు పెరిగినటువంటి ఆ పరిస్థితులు, స్థితిగతులు, వాళ్ళ యొక్క అలవాట్లు. హ్మ్. ఇప్పుడు ఎలా వస్తుంది అంటే ఒకసారి ఎప్పుడో పేపర్లో వాడు ఇంటర్వ్యూ చేశాను అని ఒక చిన్న ఆర్టికల్ రాశాడు. హ్మ్. హైదరాబాద్లోనే ఎక్కడో ఈ సాటర్డే సండే వీకెండ్స్లో వీళ్ళంతా ఈ ఐటీ ఎంప్లాయీస్ అంతా హ్మ్. వాళ్ళేదో పార్టీలు రాత్రి 1 గంట 2 అయ్యేదాకా అక్కడ గంతులు వేస్తూ ఉన్నారు. చాలా బాగుంది. వాళ్ళు దే ఆర్ ఎంజాయింగ్. అక్కడ ఒక విలేకరు వెళ్ళి వీళ్ళ దగ్గర ఏదో కలెక్ట్ చేస్తూ
ఒక జంటని అడిగాడు, ఏమయ్యా ఇప్పటి వరకు అమ్మాయితో నువ్వు గంతులేసావు, బాగుంది, మీ ఇద్దరు కలిసి తిరిగారు, ఉమ్, రేపు పొద్దున అమ్మాయి నువ్వు పెళ్లి చేసుకుంటావా ఉమ్, అన్నాడు. అంటే వీడు ఇమ్మీడియట్గా వచ్చి దీన్నే అన్నాడు అతను. అంటే అప్పుడు వెంటనే విలేకరు అడిగాడు, ఏమయ్యా మరి ఇప్పటిదాకా గంతులు వేయటానికి సరిపోయింది కదా, మరి నీ పెళ్లి చేసుకోవడానికి సరిపోదా, నేను దాన్ని సస్టే చేసుకో అన్నాడు. వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. ఉమ్. ఈ విషయం అమ్మాయికి తెలియదా? తెలుస్తుంది, వాడు ఆయన తెలియదనే మాట అబద్ధం, తెలుస్తుంది గురువు. శుభ్రంగా తెలుసు. మరి తెలుసు అమ్మాయి ఎందుకు ఇచ్చేస్తుంది అలాగా? వీడి ఆలోచనలాగే తన ఎవరి ఆలోచన ఉండొచ్చు. ఎవరి ఇది వాళ్ళు వాళ్ళు ఎవరి స్కిన్ వాళ్ళు సేవ్ చేసుకోవాలి కదా. అవును. మరి అలాంటప్పుడు నీ జీవితాన్ని నువ్వు చక్కబెట్టుకోపోతే ఎట్లాగా? ఉమ్, అది మన యొక్క ముందు జాగ్రత్త లేకపోవటం. పెద్దవాళ్ళు మనకి అమ్మ నువ్వు తప్పు చేస్తున్నావు అనే విషయం వాళ్ళు చెప్పకపోవటం. ఉమ్, ఇదివరకు నాకు నేను చూసినటువంటి ఒక అమ్మాయి ఆ రోజుల్లో మెడిసిన్ అయిపోయింది, కొత్తగా ఒక చిన్న క్లినిక్ ఓపెన్ చేసింది. ప్రతిరోజు రాత్రి 11, 12 అయ్యేదాకా బయట తిరిగి ఉమ్, ఆ 12 గంటలకు ఇంటికి వచ్చేది. ఉమ్, వాళ్ళమ్మ రోజు గోల పెట్టేది, అరే అమ్మ నువ్వు ఇట్లా తిరగకూడదే, నువ్వు తిరిగితే నువ్వు పెళ్లి కావాల్సిన పిల్లవి, నువ్వు ఇబ్బంది పడిపోతావు, నువ్వు జీవితం బాగుండదే, పాడైపోతుంది అని. ఉమ్. షీ డజంట్ కేర్. ఆ, ఎందుకంటే ఆ దీంట్లో ఆ మత్తులో ఇవన్నీ గుర్తుండవు. చివరికి అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు నేనేం చేయను అంటే ఎవరు మాత్రం ఏం చెప్తారు? అంతేగా. నువ్వు ఆల్రెడీ దిగేసావు, అవును. గోతులో దిగేసావు, అయిపోయింది. నేను బయటికి తీసుకురావడం అనేది చాలా కష్టమైనటువంటి పని. ఉమ్, సో అన్నీ అట్లాగే జరుగుతున్నాయి. వీళ్ళని మనం బాగు చేయలేమా అని మనం అనుకుంటే మనం పిచ్చాళ్ళమేమో అనిపిస్తుంది ఒకసారి. ఉమ్, కొంతమంది ఏమవుతుంది చేసుకోకపోతే మేము ఇలాగే ఉంటాం ఉంటారు. ఎంతవరకు ఉంటారు మీరు? ఉమ్, ఇప్పుడు నాకు వరంగల్లో గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది. గవర్నమెంట్ హాస్పిటల్లో ఆవిడ డాక్టర్. ఓకే. బికాజ్ ఆఫ్ ఎనీ రీజన్ ఆవిడ మ్యారేజ్ చేసుకోవాలి. ఆవిడ ఎప్పుడో ఒకసారి నాతో మాట్లాడుతూ, మా అన్నయ్య వాళ్ళు హైదరాబాద్లో ఉన్నారండి, ఆయనకి పెళ్ళయిందమ్మా, ఆయనకి పెళ్ళయింది, వాళ్ళ ఫ్యామిలీ ఉన్నారు, నేను వీకెండ్స్లో హైదరాబాద్ పెడుతూ ఉంటాను, వాళ్ళ పిల్లలంతా అత్తయ్య వస్తుంది అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటానండి సాటర్డే అప్పటికి. సరే ఆ 2 రోజులు వాళ్ళతో ఎంజాయ్ చేసి మళ్ళీ మండే మార్నింగ్ నేను డ్యూటీకి వచ్చేస్తాను. ఉమ్, నేను వెళ్ళేప్పటికి వాళ్ళందరికీ ఏదో ఒకటి నేను తీసుకెళ్తాను, అందుకని వాళ్ళంతా నాతో ఎదురు చూస్తారు. అమ్మ రెడ్డింగ్తో అండర్లైన్ చేయక్కడ అన్నాను. నువ్వు ఏదో ఒకటి తీసుకెడుతున్నావు కాబట్టి నీకోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు, అవును. లేకపోతే నీ జీవితం ఏంటి? ఉమ్, నేను రేపు పొద్దున ఎవరు పట్టించుకుంటారు? ఉమ్, నువ్వు ఏమైనా డబ్బులు ఇస్తే వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళు మీ అన్నయ్య ఏం పెళ్లి చేసుకోకుండా ఉండలేదు కదా, ఆయన ఫ్యామిలీ అనుకుంది కదా, అవును. ఆయన పిల్లలు అంతే కదా, రేపు పొద్దున ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతారు కదా. అవును. మరి నీ పరిస్థితి ఏంటి? ఉమ్, ఇప్పుడు కూడా ఆవిడ ఇంకా రిటైర్ అవ్వలేదు, షీజ్ ఇన్ సర్వీస్ ఓ, ఉన్నారు. కాబట్టి ఇటువంటివి మనకి ముందు ఆలోచన అనేది లేకుండా ఉమ్, మేదో చాలా గొప్ప మేము చేసేస్తున్నాం, మేము పెళ్లి చేసుకోం, ఏమవుతుందండి? ఏమవుతుంది ఇప్పుడేం తెలీదు. ఉమ్, జీవితంలో చివరి కాలంలో కదా నీకు తోడు నీడ కావాల్సి వచ్చేది. కానీ అంత చివరి కాలం దాకా తోడు నీడగా ఉండే పరిస్థితులు ఇప్పుడు లేవు కాబట్టి వాళ్ళ మైండ్ లో అలాంటి ఒక బీజం నాటుకుంది కదా. లేవు కాబట్టి అనేది కాదు, అందరూ అట్లాగే ఉన్నారా? అలా అని అదేంటమ్మా? చెప్పి బెస్ట్ ఎవరున్నారు గురువు గారు ఇప్పుడు? ఎందుకు లేరు? చివరి దాకా ఎవరు చాలా లేరా? తక్కువ గురువు గారు. పూర్వపు రోజుల్లో ఉన్న పెద్దవాళ్ళు ఎవరైనా ఉండుంటే ఇప్పటికీ చిలక గోరింకల్లా అలా చక్కగా ఉన్నారే తప్ప ఈ జనరేషన్ లో ఉన్న పేరెంట్స్ లా ఉన్న వాళ్ళు 90% ఈ సింగిల్ జనరేషన్లో ఇంకా ఆ ఏజ్కి రాలేదుగా. అయినా ఇవాళైనా మంచిగా ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కదా తల్లి. నేను అనకూడదు, ఇప్పుడు నువ్వు నీ హస్బెండ్ మీరు బాగానే ఉన్నారు కదా, మీ సంసారం బాగానే ఉంది కదా, మీలాంటి వాళ్ళు బొళ్ళు మంది ఉన్నారు కదా, మరి లేకపోవటం ఏంటి? ఇలా పోయినటువంటి వాళ్ళని లెక్కేసుకుంటే ఎంతమంది ఉన్నారు పర్సంటేజ్? వాళ్ళే మేజర్ పర్సంటేజ్ లేరు, కానీ ఆ ఉన్నటువంటి 10 మందే మన కళ్ళ కనిపించేస్తున్నారు. సమాజం అంతా ఇలాగే ఉన్నదా అనేటువంటి ఒక ఒపీనియన్ మనకు పడిపోతుంది అంతే. నిజంగా సమాజం అంతా అలా ఏం లేదు, చేసుకున్న వాళ్ళు చాలామంది బాగున్నారు, వాళ్ళకి వాళ్ళు చేసుకున్నా లేదు పెద్దల గురించి చేసినటువంటి వివాహమైన వాళ్ళు బాగానే ఉన్నారు. ఇలాంటి వాళ్ళు తక్కువ, కానీ వీళ్ళే బయటికి ఎక్స్పోజ్ అవుతున్నారు. ధన్యవాదాలు గురువు గారు.